కాకినాడ శ్రీపీఠంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కళ దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పోటీ పడ్డారు. అరుణాచలేశ్వర స్వామి రూపంలో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామివారిని అలంకరించారు. ఈ అలంకారంలో అమ్మవారిని స్వామివారిని తిలకించి భక్తులు పారవస్యం చెందారు. దుర్గామద్వయ దివ్య శక్తి విభవాం సర్వపదాం హారిణీం చండీం చండతరాభిఘాత మహిషాఖ్యోదండ సమ్మర్దినీం దేవైర్దత్త సమస్త శస్త్ర బహుళామైక్యాత్మశక్తిం పరాం శ్రీవాణీ గిరిజాత్మకాం హృది భజే శుంభాది దైత్యార్దినీం श्री दुर्गे सच्चिदानंद स्वरूपे हे सनातने समुत्थाय दयापूर्वं लोक संरक्षणं कुरु। श्री दुर्गे सच्चिदानंद स्वरूपे हे सनातने समुत्थाय दयापूर्वं लोक संरक्षणं कुरु। श्रीराजराज सहिते शुभ दिव्य गात्रे केयूरहार परिशोभित सुंदरांगे नाना विचित्र वरवर्ण सुरत्न पीठे दुर्गे ప్రకృతి రమ్య విశేష శోభా. నిన్న శ్రీపీఠంలో శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి. ఉదయం అభిషేకము, సాయంత్రం ఒక కుంకుమ పూజ ఉచితంగా చేస్తారు. చాలా బాగా చేశారు. కరోనాలో జరగదేమో అని అనుకున్నాం కానీ అమ్మవారు చాలా బాగా జరిపించుకున్నారు. ఈరోజు భోజనాలు కూడా చాలా బాగుంటాయి. ప్రసాదం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం నమ్మకంతో మేము ప్రతి ఏడు ఇక్కడికి వస్తాం. భోజనాలు అవి తినేసి ప్రసాదం వెళ్తాం. అమ్మవారు అన్న ప్రసాదం. భోజనం చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా స్వామీజీ గారి దగ్గరుండి చేయిస్తారు అని నమ్మకం చాలా బాగుంటుంది. మేము చాలా 10 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తామండి. వెనకే శ్రీపీఠం వెనకే ఉంటాం. ఎవ్రీడే నేను వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం. లలిత కుమారి. నా పేరు విజయదుర్గ అండి. నేను ఇక్కడి నుంచి ఏపీఎస్పీ నుంచి వచ్చాను. భోజనాలు అయితే బాగున్నాయండి, బాగా పెట్టారు. ఐశ్వర్యాంబిక టెంపుల్ అండి ఇది. ఇక్కడ నేను మహాశివరాత్రి జరిగింది కదండి వేడుక, అందుకని వాళ్ళు భోజనాలు పెట్టారండి. నేను సందర్భంగానే బాగా జరిగిందండి భోజనాలు అవి కూడా. నేను దర్శనం కూడా బాగా జరిగింది. బాగా డెకరేట్ చేశారండి నేను కూడా టెంపుల్ని. లేదండి, ఇక్కడ బాగుందండి. ఫుడ్ అది కూడా బాగుంటుంది. ఇక్కడ టేస్ట్ కూడా బాగుందండి ఫుడ్ అయితే. నిన్న శివరాత్రి వేడుకలు కూడా బాగా జరిగినాయి అండి ఇక్కడ టెంపుల్లో. ఈ టెంపుల్కి 10 years నుంచి వస్తున్నామండి. స్వీకరిస్తామండి. అవునండి. నా పేరు మంగాదేవి. మేము ఈ గుడి కట్టక్రితం నుంచి కూడా ఇక్కడ భజనలు చేయడం, సేవ చేయడం అది చేస్తాము. స్వామి దగ్గర నుంచి మాకు అప్పటి నుంచి అలవాటు. స్వామి తల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఏరియా మాది ఎదురుగుండా ఉన్న భవానీ కాస్టింగ్స్ ఎదురుగుండా ఉన్న కాలనీ మాది. కానీ తల్లి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ చాలా బాగుంది. ఎవరికి లోటు అనేది లేదు. అందరూ ఆయురారోగ్యాలతో చక్కగా ఐశ్వర్యాలతో చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. చాలా బాగుంటుంది. మేము ఈ ప్రసాదం ఆరోగ్యం కోసం తీసుకుంటాము. తల్లి దగ్గరకు వచ్చి చాలా ఇష్టం మాకు. ఐశ్వర్యాంబిక తల్లి అంటే రోజు ఇక్కడే గడుపుతూ ఉంటాం మేము. మాకు చాలా అదృష్టం ఇక్కడ ఈ ఆశ్రమం ఇంత దగ్గరగా మాకు రావడం అనేది మేము చేసుకున్న అదృష్టం. ఈ భోజనాలు చాలా బాగుంటాయి. బాగోవడం అనేది కాదు, అక్కడ చాలా బాగుంటాయి. కానీ ఆరోగ్యం, టేస్ట్ అది చాలా మాకు. ఈ ప్రసాదం కోసం మేము ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటాము. మా అబ్బాయి ఇప్పుడు డ్యూటీ నుంచి కూడా వచ్చేస్తున్నాడు ఈ ప్రసాదం కోసం. అంటే బయట పెట్టిన ప్రసాదంలా ఉందా, ఇక్కడ ఏమైనా తేడా అనిపించింది? ఈ ప్రసాదం మాకు ఎందుకో చాలా అద్భుతంగా అమృతంలా కనిపిస్తుంది. చాలా ఇష్టంగా తీసుకుంటాం ఈ ప్రసాదం. తీసుకోకపోతే మాకు ఏదో వెళ్తిగా అనిపిస్తుంది. ఆ భోజనానికి రాకపోతే టైం అయినా సరే గబగబా వచ్చేస్తాం. చాలా మాకు ఈ తల్లి ఇక్కడే వెళ్ళడం మాకు అదృష్టం. చాలా బాగా స్వామీజీ కూడా చాలా మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. స్వామీజీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఏరియాలో మేము ఉండటం. థ్యాంక్ యూ.
చేస్తారండి. మా చేతులతో మేము స్వయంగా అభిషేకం చేసుకుంటాము. ఎన్నో మూలికలతో తయారు చేసిన ద్రవ్యాలతో చేపిస్తారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. అన్ని గుళ్ళు అడావుడిగా ఉంటుంది. ఇక్కడ ఎంత జనాలు వచ్చినా పర్ఫెక్ట్గా టైం టు టైము అలా చక్కగా చేస్తారు. చాలా బాగుంటుంది. మా స్వామీజీ చాలా మంచి, అందరూ సామూహికంగా చేసుకున్న పూజల్లో ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పి మా స్వామి ఏం చేపించినా అందరితో కలిపి చేపిస్తూ ఉంటారు. ఈరోజు చాలా బాగుంది భోజనం. ఏదైనా సరే ఆరోగ్యపరంగా చేస్తారు స్వామీజీ మాకంతా. అసలు ప్రసాదం అంటే భోజనం కాదు, ఈ ప్రసాదం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అంత బాగుంటుంది. అన్ని చోట్ల కంటే ఇక్కడ వేరేగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. మా అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి అసలు అన్ని గతం మర్చిపోయాడు. 5 సంవత్సరాలు అమ్మవారి దగ్గరికి రోజు వచ్చి కూర్చునేవారు అనమాట. ఈ సాయి గారు, స్వామీజీ వీళ్ళందరూ మా అబ్బాయికి ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు వాడు మంచిగా తయారై జాబ్ చేసుకుంటూ వైజాగ్లో ఉన్నాడండి. అంతా అమ్మ దీవెనేనండి. మాకు చాలా సంతోషంగా హాయిగా ఉంది. అసలు మా దగ్గరే ఉండడం, అమ్మవారి దగ్గర మేము ఉండడం మాకు చాలా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం. చాలా సంతోషం మాకు. స్వామీజీ వల్ల మాకు ఇంత భాగ్యం కలిగింది. మహాలక్ష్మి, నేను 210 దగ్గర నుంచి వస్తున్నాను. ఇక్కడ 10 years నుంచి వస్తున్నాను. ప్రతి శివరాత్రి ముందు రోజు, దాని తర్వాత రోజు కూడా ఇక్కడ బాగా నైట్ జాగారం చేసి నెక్స్ట్ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ తీర్థప్రసాదం ఇస్తారు. ఇది చాలా ఇంతకు ముందు ఇంకా ఎక్కువ జనంతో కొనసాగేది, ఇప్పుడు తగ్గించారు. ఈ కోవిడ్ కారణంగా ఇప్పుడు కొద్దిగా జనాలు కూడా రావడం తగ్గించారు. అయితే ఇంతకు ముందు ఇంకా ఉత్సవం బాగా జరిగేది. అంటే ఈ గుడి ప్రత్యేకత ఐశ్వర్య టెంపుల్ దసరాకి నెక్స్ట్ శివరాత్రికి చాలా బాగా జరుగుతూ ఉంటుంది. నేను 12 సంవత్సరాలు పెట్టి వస్తున్నానండి. నేను ఇక్కడే పక్కన జాబ్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి. మొన్న దసరాకు ఒక్కరోజే చేయలేదు. దసరా కరోనా వచ్చిందని చెప్పి ఆ రోజు ఒక్కరోజే చేయలేదండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారండి. నేను శివరాత్రి కార్యక్రమాలు ఎలా జరిగాయి? చాలా బాగా జరిగాయండి. మీరు పాల్గొన్నారా? నేను వచ్చామండి. రాత్రి 1 గంట వరకు ఉన్నాము. చాలా నిన్న ఇక్కడ పూజలు అన్నీ చేశారు. నేను ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు కూడా చేశారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా ఇక్కడ ఎప్పుడు తీసుకోలేదండి. ఫ్రీ, అన్ని ఫ్రీనండి. అన్నదానం కూడా చాలా బాగుందండి. చాలా బాగా చేస్తారండి. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తారు. చాలా బాగుంటాయండి. కానీ 1 రూపాయి కూడా ఎప్పుడు కూడా ఇక్కడ దక్షిణ అని కూడా మన ఉద్దేశపూర్వకంగా మనం వేస్తే అయ్యారేమో తప్పించి ఇక్కడైతే చాలా బాగుంటుందండి. ఎందుకో తిన్నది కూడా చాలా బాగుంటుంది. భోజనాలు కూడా చాలా బాగుంటాయి. 20 years అయిందండి. అప్పటి నుంచి వస్తున్నామండి. ప్రతి కార్యక్రమాలకి ఇక్కడ ఏం జరిగినా అన్నిటికి వస్తూ ఉంటాం. ఇంకా మా లైఫ్లో ఒక భాగం అయిపోయిందండి ఐశ్వర్యమ్మ గుడి అంటే. దర్శనం చాలా బాగుంటుందండి. బయటతో చూస్తే అన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక వరుస క్రమంలో పంపించడం ఎవరికి ఇబ్బంది అవ్వదండి. ఎవరికి ఇబ్బందిగా ఉండదు. చాలా హాయిగా అలా వెళ్తామన్నమాట. ప్రసాదం ఎప్పుడు అంటే 20 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉంటున్నాం కదండి. మాకు ఇంకా అంటే ఒక రుచి, దానికోసం తప్పకుండా రావాలనిపిస్తుంది. దూరమే మాది, కాకినాడ అయినా. వచ్చామండి. అభిషేకం చేయించుకున్నాం. రోజంతా ఇక్కడే కార్యక్రమాల్లో పాల్గొని జాగరణ చేసి దర్శనం చేసుకుని వెళ్ళామండి. అలాగే ప్రతి సంవత్సరం 20 years నుంచి ఎప్పుడు తప్పకుండా వస్తూనే ఉంటాం. నేను ఆశ్రమం గుడికి వచ్చాను. భోజనం చాలా బాగున్నాయి. కూరలు కూడా చాలా బాగున్నాయి. గుడి అందరూ వచ్చారు. గుడి కూడా చాలా బాగుంది. రోజు వస్తావా గుడికి? నేను అప్పుడప్పుడు వస్తాను. కాకినాడ. నా పేరు వర్షిత్ వర్మ. భోజనం టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి భోజనాలు అన్ని కూడా. వంకాయ, సాంబారు ఇంకా చాలా వేసారు. అమ్మవారి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాను. ఎలా అనిపించాడు?